మీరు మాట్లాడుతుంటే శృతులు రాగాలు పల్లవులు తన్నుకుని వస్తున్నాయి బయటికి, నాకు అర్థమవుతోంది. బట్ మీ అందరితో పాటు సరదాగా, ఎందుకంటే మీలో కూడా చాలా మంది పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, బట్ మీ అందరికి ఒక గురువుని నేను తీసుకొస్తానన్నమాట. బేసిక్ గా నేను ఆవిడకి నేనే నేర్పించానని పాటలు అవన్నీ మీకు నేర్పిద్దాం అనుకున్నాను. ఆవిడే అన్నారు, గురువు గారు మీరెందుకు, అనవసరంగా నేనున్నాను కదా, నేను నేర్పిస్తా అన్నారు. ప్రతి సంవత్సరం ఒక మాస్ హిట్ తో సంచలనం సృష్టిస్తున్నా. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ గీతా మాధురి. ఇంగ్లీషులోన తన వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. హోటల్ బొట్టు పెట్టి పిలిచిన పరుగు తీస్తలే, డిస్కోలు పప్పలు డెప్పులెట్ట కొట్టిన ఆమె తూపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో, నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. నేను ఇప్పటి వరకు ఓన్లీ సింగరే అనుకున్నాను, ఈ మధ్యన ఇలాంటి బీభత్సమైన స్టెప్పులు కూడా డాన్స్ చేస్తున్నారు. దీన్నే బీభత్సం అంటే ఇంకా మా ఇంట్లో చేసేదాన్ని చూస్తే మీరు ఏమైపోతారు? అది భరతనాట్యం అంటారమ్మా. అది భరతనాట్యం అనట్లేదు, ఈ మధ్య పెళ్ళానాట్యం అని పెళ్ళానాట్యం. ఓకే, సో వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఇన్నాళ్ళు మనమే ముదురులు అనుకున్నాం, మనకంటే ముదురు టెంకలు చాలా మంది ఉన్నారని నాకు ప్రతిరోజు 6 తెలిసిపోతుంది అనమాట. అలా తెలుసుకోవడానికి ఇంకొంతమంది వచ్చారు ఇక్కడికి. అండ్ వాట్ ఏ వండర్ఫుల్ టాలెంట్ వీళ్ళందరిది, సూపర్ ఎనర్జిటిక్. అండ్ మనం మాట్లాడుకుంది ఇట్టే కనిపెట్టగలరు. మన తల గురించి మాట్లాడుతుంటే వాళ్ళ తోక గురించి మాట్లాడతారు. చాలా కనెక్ట్ ఉన్న వ్యక్తులు నాతో. అండ్ మేమంతా ఒక తెలివైన బ్యాచ్ మేమంతా. సో ఇందులో చాలా మంది అద్భుతమైన సింగర్స్ ఉన్నారు. సో ఈ రోజు కాసేపు పాటల గురించి మాట్లాడుకుందాం. ఇదిగో అనవసరంగా మీ గురించి బాగా చెప్పేశాను కాబట్టి నా ఇజ్జత్ కాపాడాలి. మన ఇప్పుడు అంతాక్షరి లాంటి ఆయన మంచి మంచి పాటలు పాడాలి, ఓకే? లేకపోతే గల్వీసుకుంటారు వాళ్ళ ముందు, ఓకే? మేడం గారు, ఇప్పుడు మామూలుగా ప్లాన్ చేసుకుంటారా? ఒక 2017 ఓకే, ఇది 16 పక్కాలో ఒక 15 ఇది అలా ప్లాన్ చేసుకుంటారా? ప్లాన్ చేసుకుంటే అవ్వో, పాడితే వస్తాయా? గాడ్స్ గ్రేస్, మ్యూజిక్ డైరెక్టర్స్ గ్రేస్ అండ్ థ్యాంక్ యూ. వాళ్ళు ఇస్తేనే. ఎస్, డెఫినెట్ గా. అండ్ ఆ పాటకి సంపూర్ణ న్యాయం చేస్తున్నారు మీరు. ఐ థింక్ మిర్చిలో డార్లింగే సాంగ్ నిజంగా మంచి పెద్ద హిట్ అది. సో మా డార్లింగ్స్ అందరి కోసం ఆ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. వాళ్ళు పాడుతున్నారా, నేను పాడాలా? బై మిస్టేక్ మీతో స్టార్ట్ చేస్తాను నేను. దాని తర్వాత అంటే దారుణాలు తట్టుకునే ముందు కాస్త మీతో పాడిద్దాం అనుకున్నాను. నాతోనా? మన గురువు గారు అంటే ఎలా ఉండాలి? గురువు గారు మొదలు పెట్టాలి. కొంపతీసి ఇవిడ మన ఇందా మాట్లాడుకుంది విన్నారా ఏమిటి? ఇలాంటి మంచి కార్యం చేసే ముందు నేను పూజ చేస్తాను అనమాట. అది వీళ్ళందరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఏరిన అనమాట. దీస్ ఆర్ ద మోస్ట్ రేర్ పీసెస్ ఆఫ్ హైదరాబాద్. కానీ చాలా మంచోళ్ళు తెలుసా? చాలా మంచి. చూడ్డానికి అలా ఉంటారు కానీ మంచోళ్ళు. రెడీ. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు డార్లింగే వసినా డార్లింగే డార్లింగే ఏంది ఫీలింగే లోకం డార్లింగే ఒరినా డార్లింగే డార్లింగే ఏంది ఫీలింగే. బ్యాటే తెచ్చి అక్కర్లే, వాళ్ళు మొత్తం సాంగ్ పాడుతున్నారు. అది మనతో సంబంధం లేకుండా పాడేది కూడా. ఆ డార్లింగే వసినా డార్లింగే. మీలో ఎవరైనా సింగింగ్ మ్యూజిక్ నేర్చుకున్నారా? మీరు నేర్పిస్తారా? తప్పకుండా. నేను వచ్చి వాళ్ళు నేర్చుకోపోతేనే ఇలా పాడుతున్నారంటే నేర్చుకుంటే సో మ్యూజిక్ ఎప్పుడు స్టార్ట్ అయింది?
నా లైఫ్ లో మ్యూజిక్ స్టార్ట్ అయింది when I was in 3rd class. నా కెరియర్ లో మ్యూజిక్ స్టార్ట్ అయింది 2004 లో. 2006 నుంచి సినిమాల్లో స్టార్ట్ చేశారు. సో 3rd క్లాస్ లోనే మీరు మ్యూజిక్. నేను 3rd క్లాస్ లో చెకోడీలు తింటూ నిక్కరేసుకుని రోడ్ల మీద అటు ఇటు తిరగడం తప్ప. అలా చెప్పకండి, ఇప్పుడు అందరూ నిక్కర్లు వేసుకుని చెకోడీలు తింటారు ప్రదీప్ అయిపోవాలని. అయ్యో, అంటే అప్పట్లో ముళ్ళపంది జుట్టు ఒకటి వేసుకున్నాను, అలా ఉండేవాడిని. అలాంటిది ఆ ఏజ్ లో మీరు మ్యూజిక్ అంటే నిజంగా అప్పటికేం తెలియదు కదా. నిజంగా మా స్కూల్లో కాంపిటీషన్స్ పెట్టారు అన్ని, డాన్స్, సింగింగ్, ఎలక్యూషన్, డిబేట్, ఇలా అన్ని కాంపిటీషన్స్ లో అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఓకే, ఎవ్రీ క్లాస్ లో అన్ని కాంపిటీషన్స్ పెట్టారు. మా క్లాస్ లో నేను ఫస్ట్ వచ్చాను, మళ్ళీ స్కూల్లో పెట్టారు, స్కూల్లో ఫస్ట్ వచ్చాను. అయ్యో, ఓహో ఇదేదో బానే ఉంది, అయ్యయ్యో ఏంటిలో ఫస్ట్ వచ్చేసాను అనుకుని. అప్పటి వరకు మాకు తెలుసు మా ఇంటి వెనకాలే మా టీచర్ సంగీతం నేర్పిస్తారని, బట్ ఆవిడకి చాలా బాగా పాడితేనే నేర్పిస్తారట, మనలాంటి వాళ్ళకి నేర్పించారేమో అనుకుని వెళ్ళలేదన్నమాట. అయ్యో కట్ చేస్తే అయ్యో ఎందుకు, అయ్యో అంటే అహో అలానా అని అర్థం. ఆహా, సో అందుకని ఇంకా తర్వాత తెలిసి ఇంకా నేర్చుకోవడం మొదలు పెట్టాను. మీరు ఎవరికైనా నేర్పిద్దాం అని అనుకోలేదా? అంత సీన్ లేదు ఇక్కడ. అంటే క్లాసికల్ లో మీరు అంటే నేను అంటే కొత్త గురు దగ్గర నేర్చుకుందాం అనుకుంటున్నాను. మరి అంటే డేట్స్ అవి ఒకసారి చూడాలమ్మా. చూడాలా? ఓకే, ఆయనతో మాట్లాడాలి కదా గురువు గారితో, అందుకని. ఇప్పుడు అంటే స్టూడెంట్స్ కి మీరు చెప్పదలుచుకోలేదు. ఓకే రైట్. మ్యూజిక్ లో ఎన్ని డిగ్రీస్ పొందారు? 108 డిగ్రీస్. ఎన్ని డిగ్రీస్ ఎలా ఉంటాయి భయ్యా? మ్యూజిక్ అంటే ఎలా కౌంట్ చేస్తారు అది? నాకు తెలీదు, నేనేం డిగ్రీలు పాస్ అవ్వలేదు. ఆ డిగ్రీలు కానీ ఇయర్స్ కానీ అలా కోర్స్ ఏమైనా ఉంటుందా? నన్ను పెట్టారట రోల్ మోడల్ లాగా, ఏమీ చేయకుండా ఉంటే ఏమవ్వచ్చు అని నన్ను చూపించారు. నగర్ లో మీ విగ్రహం ఇలా పెడతారంటగా.